మహబూబాబాద్లో ఫంక్షన్ హాల్స్లో ఏర్పాటు చేసిన హెచ్చరికల బోర్డులు చర్చనీయాంశంగా మారాయి. సంబంధం లేని వ్యక్తులు భోజనాలకు రావద్దని ఆ బోర్డులో సూచించారు. సంబంధం లేని వ్యక్తులు వచ్చినచో సెక్షన్ 441 ప్రకారం 3 నెలలు జైలు శిక్షతో పాటు 5,000 రూపాయల జరిమానా విధించారు. ఫంక్షన్లో బయట వ్యక్తులు రావడంతో బంధువులకు సరిపడా ఆహారం వడ్డించలేకపోతున్నామని ఫంక్షన్ హాల్ నిర్వాహకులు వాపోతున్నారు. ఇక్కడ బయట ఫంక్షన్ చేసుకోవాలంటే చాలామంది బయట వ్యక్తులు అవడం వల్ల చిన్న చిన్న కుటుంబాలకు ఇబ్బంది జరగడం వల్ల ఇక్కడ ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేసి గవర్నమెంట్ ఏదైతే చట్టంలో ఉందో దాన్నే మేము ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దానివల్ల బయట వ్యక్తులు రావద్దనేదే మా ఒక అభిప్రాయం. ఎందుకంటే బయట వ్యక్తులు వచ్చి వీళ్ళు 100 మంది ఫంక్షన్ చేసుకుంటే వీళ్ళు 50 మంది బయట వ్యక్తులు రావడం వల్ల ఫంక్షన్ డిస్టర్బ్ అవుతుంది. వాళ్ళ భోజనం సరిపోకుండా చేయడం వల్ల కొంత ఇబ్బంది జరుగుతుంది. అందులో కూడా కొంత ఏమన్నా ఈ ప్యాకెట్ ప్లేట్ కానీ దొంగతనాలు జరుగుతాయని ఒక మా అభిప్రాయం. ఎందుకంటే బయట వ్యక్తి చాలామంది రావడం వల్ల మేము ఎవరు గుర్తించలేకపోతాం. కాబట్టి ఫంక్షన్ అడవులు ఉంటారు వాళ్ళు, వీళ్ళు వెనకాల పోయి భోజనం చేసిపోతాను. దానివల్ల ఫంక్షన్ దిగి వచ్చేలోపు వాళ్ళకి భోజనం ఉండలేదు. దానివల్ల అందుకని కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు కూడా సహకరించాలి. ఎవరు కూడా బయట వ్యక్తులు రావద్దు, పిలిచిన వాళ్ళు రాండి. పెళ్ళిళ్ళు ఆడపిల్లి పెళ్లి చేసుకునే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఆ పెళ్ళి వాళ్ళ డయాస్ దిగే లోపే భోజనం అయిపోతుంది.